హాయ్ దోస్తులు, వచ్చేసిండ్రా. ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకుందాం. దానికి నా దగ్గర ఉన్న కొంచెం కోకోనట్ పౌడర్, మళ్ళీ తర్వాత ఇక్కడ కొంచెం చక్కెర, 2 కప్స్ తీసుకున్నా ఇక్కడ. మళ్ళీ తర్వాత ఇక్కడ చూస్తుండ్రు కదా, ఇలాయచి తీసుకున్నా. అది పొట్టోలు చేసి మనము కొంచెం దంచుకొని పొడిలాగా చేసి పెట్టుకోవాలా. మళ్ళీ ఇక్కడ పుట్నాల పప్పు చూస్తున్నారు కదా, అవి కూడా తీసుకున్నా. నువ్వులు, ఇక్కడ మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నా. ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలా. తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ మనము కొంచెము మైదా తీసుకుందాము. ఎందుకంటే ముందు చూపెట్టిన అన్నేమో పొడి చేసి పెట్టుకోవాలా. ఇదంతానేమో నూనె ఉడుకు నూనె దీంట్లో పోసిన కొంచెం స్పూన్తోని ఇట్లా కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత అట్లా చేయితోని కలుపుతున్నా. అప్పుడు ఆ నూనె అంతా కూడా ఈ పొడి పిండికి బాగా కలిసేటట్టు కలుపుకున్నా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా కలుపుతున్నాం. అంటే మరి ఎక్కువ నీళ్ళు పోసేసినామంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నాకు ఎంత అవసరమో అంత కొంచెం వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. అట్లా కొంచెం గట్టిగా అయ్యేటట్టు మనము కలుపుకోవాలి. అట్లా కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు అట్లనే నానబెట్టాలన్నమాట. నానిన తర్వాత తీసి చూస్తే పిండి అంతా ఇప్పుడు నానిపోయి ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న ముద్ద తీసుకొని పూరీల సైజ్ లాగా పూరీలు చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నా కాబట్టి అలా చూడండి. పూరి మంచిగా చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ లావు ఉండద్దు, మరీ ఇంత సన్నగా ఉండద్దు. మనకి పిండి ఎంత సాగుతుందో అంతవరకు మంచిగా పూరి చేసుకోవాలా. ఆ మోల్డ్ మీద మంచిగా మనము పెట్టేసి మంచిగా కార్నర్స్లో నీళ్ళతోని
ఆ డిజైన్ వచ్చే దగ్గర నేను నీళ్ళు పెట్టిన అనమాట. ఇప్పుడు మన స్టఫ్ చేసేసి పూరిని మూసేసి కొంచెం ఇట్లా ఒత్తినట్టు చేసి ఇది మూసేయాలన్నమాట. అప్పుడు సెక్యూర్గా మొత్తం మంచిగా క్లోజ్ అయిపోతుంది. ఆ ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు మొత్తము ఆ కార్నర్స్ అంతా కూడా మనము మంచిగా ఆ డిజైన్ దాంతో కట్ చేసుకుంటే మొత్తము మంచిగా కనిపిస్తుంది. చూడండి, అది అట్లా అన్నమాట. అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అట్లా పిండి అంతా కూడా అయిపోయేంత వరకు చేసేసుకొని మనము డీప్ ఫ్రై కోసము రెడీ చేసుకోవాలన్నమాట. చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా అందరూ చేసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసి హీటింగ్కి పెడదాం. అదంతా మంచిగా హీట్ అయిన తర్వాత ఇవి చేసుకున్నవన్నీ మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఫైర్ హై మీద పెట్టుకోకండి, మరి లో పెట్టుకోకండి. మరి చూస్తున్నారు కదా, వేయగానే మంచిగా ఇవి కాలుతున్నాయి. మన ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు పెట్టుకొని మనము సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతాయి. చూడండి, ఇంతవరకు మీరు చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి పిండి ఉంటుంది, మనము ఇట్లనే కోసం చేసి పెట్టుకోవచ్చు. అది ఫ్రై అయ్యేటప్పుడు కూడా చాలా మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. చూడండి, మరి ఎక్కువ కలర్ రాకుండా మనకి ఈ కలర్ ఉంటే సరిపోతుంది. అట్లా మనము ఏమంటే అట్లా డ్రైన్ చేసేసుకొని ప్లేట్ రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అట్లా మనకి ఎన్ని అయితే ఉంటాయో పచ్చివి అవన్నీ తీసేసి బ్యాచెస్ మనం వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని మంచిగా చూడండి, ఆయిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది.
చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలరు అన్నీ చాలా బాగా కాలినాయి. సో ఇట్లనే మీరు నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే గంట బెల్ ఉంటుంది, గంట బెల్ కొట్టి నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.